ప్రైజ్ అలాడ్. ఐ లవ్ యూ మై ఫేస్బుక్ వ్యూవర్స్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హస్బెండ్ వచ్చారు, బెల్ కొట్టారు. ఇంకా చపాతీ చేసి ఇచ్చేసి వేడిగా తింటూ ఉన్నారు. నేను లైవ్ తీయాలి, డిస్టర్బ్ చేయకండి అన్నాను. సరే అని వాళ్ళు ఏదో వీడియోస్ చూసుకుంటున్నారు, తింటున్నారు. థామస్ పాల్ పడుకునేసాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి, పరిశుద్ధాత్మ దేవుని ఎంతకాల దినముల్లో మనం పొందుకుని అభిషేకంతో, అగ్ని అభిషేకంతో ఎలా మనం నడుచుకోవాలి, ఈ భూమి మీద మనం బ్రతికున్నన్ని రోజులు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం మనకి నిశ్చయంగా కావాలండి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు ప్రార్థించుకొని పరిశుద్ధాత్మ బలంగా పొందుకుని జాన్ 3:34 ప్రకారం పరిశుద్ధాత్మ మనం ఎలా అడగాలంటే కొలత లేకుండా దిగాలి మన మీద. అగ్ని బాప్తిసం అవ్వాలి. నాకు దేవుడు అగ్ని బాప్తిసం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని బాప్తిసం ఇచ్చాడు, ఆ తర్వాత అగ్ని అభిషేకం ఇచ్చాడు. యేసయ్య కొలతలేని అభిషేకం. రోజు రోజుకి పరిశుద్ధాత్మ దేవుడు డిఫరెంట్ టంగ్స్, కొత్త కొత్త అభిషేకంతో నింపి దేవుడు నడిపిస్తున్నాడు. అలా మనం అడిగినప్పుడు దేవుడు నిశ్చయంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. సంఘాల్లో మనం చూసినట్లయితే కొంతమంది అభిషేకం ఉన్నప్పటికీ కూడా మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. కాకపోతే దేవుడు ఏమంటున్నాడంటే నీ నోటిని బాగుగా తెరువుము, దానిని నేను నింపిదని అంటున్నాడు. నేను అదే చెప్తాము ఆయనకు కూడా. నీకు అభిషేకం దేవుడిచ్చాడు, నువ్వెందుకు సైలెంట్గా ఉంటావు? బాగా నోరు తెరిచి అన్ని భాషల్లో మాట్లాడు. వారు చూస్తారు, వీరు చూస్తారు, ఎవ్వరి గురించి పట్టించుకోకూడదు. మనం దేవుని ఆత్మ, మన ఆత్మ ఏకమై ఆయన ఏక శరీరంతో, ఏకాత్మతో, ఏక ప్రాణాత్మతో, ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధిస్తున్నప్పుడు, భాషల్లో మాట్లాడుచున్నప్పుడు మనం మాట్లాడుచున్నది లోకంలో ఉన్నవారితో కాదు, డైరెక్ట్గా యేసయ్యతో కనెక్ట్ అయిపోతున్నాం. పరిశుద్ధాత్ముడు మనకి, హోలీ స్పిరిట్ గాడ్, మనం ఇద్దరు ఏకాత్మతో కలిసిపోయి ప్రార్థిస్తూ ఉంటాం. కాబట్టి ఎంతకాల దినముల్లో అన్య భాష అభిషేకం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మొదటి నుంచి చూసుకుందాము. ఇందాకే చూసుకున్నాం మనం. యోవేలు 2:28 ప్రకారం సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదని అన్నాడు యేసయ్య. ఆ తర్వాత యెషయా 61:1 ప్రకారం ప్రభువుకు యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చి ఉన్నది అన్నాడు యేసయ్య. యెహెజ్కేలు గ్రంథం 36:7 ప్రకారం నా ఆత్మ నీ యందు ఉంచి ఉన్నానన్నాడు యేసయ్య. ఆ తర్వాత 1 జాన్ 4:14 యోహాను సువార్త 4:14 ప్రకారం నీవిచ్చు నీళ్లు పరిశుద్ధాత్మను తాగినప్పుడెల్లను దప్పిగొనుము. ఇప్పుడు నార్మల్గా మనం వాటర్ తాగుతాం, నీళ్ళు వాటర్ తాగుతాం. ఈ వాటరు ఏమి మనకి దాహం వేసినప్పుడంతా కూడా తాగుతూనే ఉంటాం. లేదంటే దాహం లేకపోయినప్పటికి కూడా మనం అప్పుడప్పుడు వాటరు గొంతు ఎండుకుపోతుంది, వాటర్ తీసుకుంటూనే ఉంటాం నార్మల్గా ప్రతి మానవుడు. కాకపోతే యేసయ్య అంటున్నాడు ఆ నీళ్లు కాదు, నేనిచ్చే పరిశుద్ధాత్మ నీళ్లు మీరు తాగినప్పుడంట ఎప్పుడు కూడా దప్పిక కలిగి ఉండరు, దప్పిక లేని వారిగా ఉంటాం. దప్పిక అనేదే, దాహం అనేదే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వడనమాట. నార్మల్ వాటర్ వేరు, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దప్పికొనేది వేరనమాట. కాబట్టి ఆయన ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మ నీళ్ళు మనం తాగినప్పుడు మన ఆత్మలో కొలత లేకుండా లోపల ఉత్పత్తి అవుతూనే ఉంటుందన్నమాట. లోపల జీవజలం, అభిషేకం రిలీజ్ అవుతూనే ఉంటుంది, ఆ అభిషేకం పొంగుతూనే ఉంటుంది, నది వలె పారుతూ ఉంటుంది. కొలత లేకుండా మనకి
ఆ జీవజలాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇంకొక వచనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథము 44:3 ప్రకారం మనం చూసినట్లయితే నీ సంతతి మీద నా ఆత్మను నేను కుమ్మరించేదని అంటున్నాడు యేసయ్య. ఎవరి సంతతి మీద? మన కుటుంబంలో ఉన్న అందరి వారి మీద. సంతతి అంటే తరతరాలుగా యేసుక్రీస్తు పుట్టుక నుంచి తరతరాలు మీకు ఆయన ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడంట. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను తరతరాలుగా పొందుకునేదానికి దేవుడు నా ఆత్మను నేను మనుషులందరి మీద కుమ్మరిస్తానని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అలాగే యోహాను గ్రంథము 16:13 మనం చూసినట్లయితే సర్వస్వరూపి అయిన ఆత్మ మనములను సర్వసత్యంలోకి నడుపును. యేసుక్రీస్తు ఆత్మ సర్వశక్తి గల ఆత్మ, సర్వస్వరూపి అయిన ఆత్మ మనములను సర్వసత్యంలోనికి నడిపించును. కాబట్టి పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు ఆయన స్వరూపి అయిన ఆత్మ దేవుడు కాబట్టి మనల్ని ఏం చేస్తుందంటే ఈ లోకంలో సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఎలా అంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ లోపల మాట్లాడుచున్నప్పుడు మనకి పాపపు ఆలోచనలు చనిపోతాయి. హోలీ స్పిరిట్ గాడ్ మనతో మాట్లాడుతున్నప్పుడు నీతి అనే మార్గంలో మనం నడుచుకుంటాం. హోలీ స్పిరిట్ గాడ్ హృదయంలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజాయితీగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు హృదయాంతరంగంలో హోలీ స్పిరిట్ గాడ్ పనిచేస్తాడనమాట. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నా ఆత్మ మీ మీద ఉన్నప్పుడు మిమ్మల్ని నేను ఎలా నడిపిస్తాను? సర్వసత్యంలోకి నడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ చాలామందిని మనం చూస్తాం, దైవ సేవకులే కావచ్చు, లేకపోతే విశ్వాసులే కావచ్చు, ఎవరైనా సరే సాతాను వారిని పడవేసి ఉండొచ్చు. కానీ యేసయ్య మళ్ళీ తిరిగి లేపి తన ఆత్మ ఉంది కాబట్టి ఏం చేస్తాడంట? సర్వసత్యంలోకి నడిపిస్తాడంట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సాతాను పని ఏమి? ఎవరు మంచిగా ఉన్నారో, నీతిగా యథార్థంగా ఉన్నారో వారి మీద కన్ను ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారంటే లోకంలో ఉన్న వారి పైన ఆల్రెడీ వాడిని లోబడి ఉన్నారు. వాళ్ళు లోకమంతట్లో చాలా మందిని, చాలా మంది ప్రపంచమంతటా కూడా లక్షలాది మంది ప్రజల్ని వాడి కంట్రోల్లో సాతానుగాడు ఉంచుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు మనం వాడి కంట్రోల్లో ఉండమండి. పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు మనం యేసుక్రీస్తు కంట్రోల్లో ఉంటాం, యేసయ్య కంట్రోల్లో ఉంటాం. కాబట్టే ఎంతకాల దినముల్లో మీ అందరికీ నార్మల్ ప్రార్థన కన్నా అభిషేకాల ప్రార్థన బలమైనది, శక్తివంతమైనది, అభివృద్ధి కలుగజేసేది, అన్నిటికైనా మన బంధకాలను తెంచేది, పాపం నుంచి, శాపం నుంచి విడిపించి అభిషేకం ప్రతి ఒక్కటిని చేంజ్ చేస్తుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది అభిషేకం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. తర్వాత యెషయా గ్రంథము 33:16 ప్రకారం చూసినట్లయితే అతనికి నీకు శాశ్వతంగా ఉండును. యేసుక్రీస్తు ఇచ్చే ఆ నీళ్ళు, అదే ఇందాకే మనం మాట్లాడుకున్నాం, శాశ్వతంగా ఉంటుందంట. ఆయన కృప, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ ఒక ఆదరణకర్త. ఈ భూమి మీద మనం జీవించేంత వరకు, పరలోకంలో ఎత్తబడి మధ్యాకాశంలో నుంచి పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా ఎప్పుడు శాశ్వతమైన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుడు మళ్ళీ మాట్లాడుచున్నాడు. దేవుడు 1 కొరింథీయులు 3:16 ప్రకారం యేసే తెలియజేస్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడు. మనం ఎవరు? దేవుడు మన ఆలయం.
మన హృదయాన్ని అనే ఆలయంలో ఆయన ఉన్నాడు. ఆలయాన్ని మనం పాడు చేయకూడదు. ఈ పరిశుద్ధమైన యేసుక్రీస్తు ఇచ్చిన ఈ ఆలయాన్ని, పరిశుద్ధ రక్తంతో కడగబడిన ఈ దేహాన్ని, ఈ ఆలయాన్ని ఆయన సన్నిధితో, ఆయన ఆత్మతో నింపబడి మనం ఈ లోకంలో జీవించాలని యేసయ్య తెలియజేస్తున్నాడు. కాబట్టి మీ ఆలయముని మీరు శుద్ధంగా ఉంచుకోండి, అప్పుడు ఆయన ఆత్మ దిగుతుందన్నమాట. హల్లెలూయా. యెషయా గ్రంథం 11:2 మనం చూసినట్లయితే యెహోవా ఆత్మ మీ మీద నిలుచును. యేసుక్రీస్తు ఆత్మ మన మీద నిశ్చయంగా నిలుస్తుందన్నమాట. ఇంకా చాలా పరిశుద్ధాత్మ గురించి చాలా వాక్యాలు ఉంది. దాదాపు 74 వరకు ఉంది పరిశుద్ధాత్మ వాక్యాలు. మనం అన్నీ ఒక రోజులో చూడలేము, కొద్ది కొద్దిగా చూసుకుంటూ వెళ్దాం. ఈరోజు మనము 9 నేర్చుకున్నాం. కోటిగా ఉంటే 10గా ఉంటే 10గా ఉంటే చెప్తాను. లూకా సువార్త 11:13 ప్రకారం చూసినట్లయితే మీ తండ్రి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించెను. హల్లెలూయా. ఎవరు మన తండ్రి? మన తండ్రి యేసుక్రీస్తు. మన తండ్రి అడుగువాని ప్రతి ఒక్కనికంట ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించెను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కొలత లేకుండా అనుగ్రహించి ఉన్నాడు. కొలత లేని అభిషేకం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం అడుగుచుండగా నిశ్చయంగా పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. నిశ్చయంగా అభిషేకం మన మీదకి వస్తుంది. నిశ్చయంగా పరిశుద్ధాత్మ, ఆయన సన్నిధి, ఆయన ప్రభావం, ఆయన అభిషేకం మన మీద దిగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మని మనము ఆహ్వానించాలి. మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఆత్మలో దిగి అగ్ని అభిషేకంతో భాషల్లో మాట్లాడడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు భాషల్లో మాట్లాడతావో ఈ లోకాన్ని జయిస్తావు. నువ్వు ఎప్పుడైతే అన్ని భాషల్లో మాట్లాడతావో సాతాను జయిస్తావు, మనుష్యుల్ని జయిస్తావు, చీకటి కార్యాలను జయిస్తావు, పాపాన్ని జయిస్తావు, రోగాన్ని జయిస్తావు, బంధకాలు తొలగిపోతాయి, సంఖ్యలు తెగిపోతాయి. సర్వము అండి లోకంలో. అందుకే దేవుడు నిశ్చయంగా నేను అనుగ్రహించే పరిశుద్ధాత్మ నీళ్ళు ఎలా ఉంటుందంటే కొలతలేని నీళ్ళది, జీవజలం లోపల ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ నీళ్ళంట మనము భాషల్లో మాట్లాడుచున్నప్పుడు సమస్తము చేంజ్ చేసేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అవసరమై ఉన్నాడు. అభిషేకం అందరికీ కావాలి. లోకమంతా ఉన్న ప్రజలందరికీ దేవుడు ఇస్తానంటున్నాడు. కానీ మన హృదయం తెరిచి ఇచ్చినప్పుడు, అందులోకి ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన వచ్చి కూర్చుని వాసం చేస్తాడు. మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచిన ఎడల, మనం చీజరించుకున్న ఎడల, దానిని గేలిగా మాట్లాడిన ఎడల, దాన్ని వద్దనుకుని మనం ధృవీకరించిన ఎడల ఆయన రాడు. పరిశుద్ధాత్ముడు చాలా సున్నితంగా ఉంటాడు. హోలీ స్పిరిట్ గాడు ఎప్పుడూ కూడా ఆయన మన మీదకి రావాలి అంటే ఆ సెన్సిటివ్ గల ఆత్మ ఆయన హోలీ స్పిరిట్ గాడు. అది మన మీదకి రావాలంటే మనము కూడా నిదానించి హోలీ స్పిరిట్ గాడిని ఆహ్వానించినప్పుడు ఆయన మన మీదకి వస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ గురించి మనం 10 వాక్యాలు చూసుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. అందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం గంటలుగా హోలీ స్పిరిట్ గాడితో గడపాలని ప్రార్థించాలని మనవి చేసుకుంటున్న యేసునామంలో ఆమేన్. ప్రార్థించుకుందాం. కొన్ని నిమిషాలు కొంత సమయం భాషల్లో మాట్లాడి దేవుని మహింపరచుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్,
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. షాకా బ్రికా బ్రకా బాబా రిక్లే బ్రేక్లే బ్రోక్లో ప్రభా షికాతో రికా లూప్రా. అన్ని చీకటి శక్తులు బంధిస్తున్నా, అన్ని అంధకార శక్తులు బంధిస్తున్నా, అన్ని మాంత్రిక శక్తులు బంధిస్తున్నా, అన్ని మంత్రతంత్ర శక్తులు బంధిస్తున్నా, అన్ని దుష్ట శక్తులు బంధిస్తున్నా, అన్ని దురాత్మ శక్తులు బంధిస్తున్నా యేసు నామంలో. పరిశుద్ధాత్మ దేవా మా మీదికి బలముగా దిగిరా. ప్రతి ఒక్కటి కాల్చి పడేస్తున్నా. భూమండలో ఉన్న వాయుమండలో ఉన్న దురాత్మ శక్తుల్ని బంధించి పడేస్తున్నా. లూసిఫర్ దెయ్యాల్ని, కుట్టిపిచాచి దెయ్యాల్ని, అయ్యా పడవేసిన దెయ్యాల్ని నరకాగ్నిలో కాల్చి పడేస్తున్నా. నజరేయుడైన యేసు నామంలో హోలీ స్పిరిట్ గాడ్ టచ్ మీ లార్డ్. ఎవ్రీవన్ హూ ఇస్ సీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హూ ఇస్ సీ లైవ్ రైట్ నౌ in the mighty name of Jesus, everyone touch me Lord. Healing right now coming your body. Rikra brakra baba rekle braba shukraba re braba bro. Everyone ask Holy Spirit coming in the mighty name of Jesus. Rikle brabrabo shekre blikrabo rekle brobo shipa rubrata kaprakraba le brahanto rikaba rubakrabalaba. యేసయ్యా నేను అడుగుచున్నా, నేను వేడుకొంచున్నా ప్రభా. ప్రతి ఒక్కరిలో తగ్గింపు తత్వాన్ని, ప్రతి ఒక్కరిలో ప్రభా పరిశుద్ధాత్మ దేవ అసూయ తీసివే ప్రభా. తండ్రి ఈచ్ఛలు తీసివే ప్రభా, కక్షలు తీసివే ప్రభా, స్వార్థం తీసివే ప్రభా. చాలామంది నేను చూస్తుంటాను, నా చర్చు, నా సంఘం, నా ఆత్మలు, నేనే, ఇంకా వేరే నాకు అవసరం లేదన్నట్టుగా ఉంటారు. అలా ఉండకూడదు. ప్రతి ఒక్క సంఘం దీవించబడాలి. ప్రతి ఒక్క ఆత్మ రక్షణలోకి నడిపించబడాలి. ప్రతి ఒక్క ఆత్మ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. లోకంలో ఉన్న ప్రతి మానవుడు కొరకు యేసుక్రీస్తు తన రక్తానంతా కార్చి కొనుక్కున్నాడు. ఒక సంఘం కొరకు ఆయన రాలేదు, ఒక మానవుని కొరకు ఆయన రాలేదు. లోకంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు, ప్రపంచమంతటిని ఏలుబడి చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వచ్చాడు. శిలువలో బలి అయి త్యాగమై ఆయన రక్తం కార్చి తిరిగి ఆదరణకర్త మనకు తోడుగా ఉండి వెళ్ళాడు. పరలోకంలో సింహాసనపై ఆసీనునై స్తుతించబడుతున్నాడు దూతల మధ్యలో. కాబట్టి అయ్యా ప్రతి ఒక్కరూ రక్షణలోకి నడిపించయ్యా తండ్రి. అయ్యా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవ ఎవరైతే రక్షణకు లేదో అట్టి ప్రజల్ని రక్షణలోకి నడిపించయ్యా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవమయ్యా. నీవు తప్ప వేరొక మార్గం లేదయ్యా. నీ జీవం తప్ప వేరొక జీవం లేదు. నీవే సత్యమైనావు ప్రభా. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు కూడా రాలేడు. నేనే, నా ద్వారానే మీరు నన్ను నమ్మిన ఎడల, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకనామంలో బాప్తిసం తీసుకున్న ఎడల, పరిశుద్ధాత్మని నమ్మి అభిషేకంతో మీరు జీవిస్తున్న ఎడల, మీరు తండ్రి యొద్దకు రావడానికి నేనే మార్గం అంటున్నాడు యేసుక్రీస్తు. నా రక్తమే శుద్ధీకరణ, నా రక్తమే విడుదల, నా రక్తమే పాపికి శరణం అంటున్నాడు యేసయ్య. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తుండగా ప్రతి మానవాలు నమ్మవలసింది యేసుక్రీస్తునే. ఈ రోజుల్లో చాలామంది చూస్తున్నప్పుడు తండ్రి వేరు, యెహోవా దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు అని అలాగా తప్పుడు బోధనలు చేసుకుంటూ లోకంలో చాలామందికి ఈ కొత్తగా రక్షణకి వస్తున్న వారికి తెలియని వారికి తప్పుడు బోధన బోధించడం బట్టి వారు సత్యమైన మార్గంలో నడుచుకోకుండా అసత్యంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి హోలీ స్పిరిట్ గాడ్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలోనే బాప్తిసం తీసుకోవాలి. యెహోవా దేవుడు మాత్రమే పరలోకానికి తీసుకెళ్ళడు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించి బాప్తిసం పొంది మనం క్రీస్తుల నడవడికలో నడుస్తున్నప్పుడు మనం మధ్యాకాశంలో అయితేమి, లేకుంటే చనిపోయి సమాధిలో ఉంటేమి,
క్రీస్తు యేసు ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి చేరగలుగుతాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రా క్రోప్రా రేక్లే ప్రభా బాబా. కాబట్టి నేను అనే స్వార్థం విడిచిపెట్టి అందరినీ కూడా చెంతకు చేర్చుకుందాం. నిజంగా యేసయ్య, నేను ప్రతిరోజు అడిగేది ఏంటంటే, యేసయ్య నీకున్న గణాలు నాకు దయచే, నీ మాదిరిలోకి జీవించాలి, నీ వలె జీవించాలి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు ఎంత ప్రేమను నా మీద కుమ్మరిస్తాడంటే, ఎంత క్షమాపణ గుణం, ప్రేమ ప్రేమ ప్రేమ, యేసయ్య ప్రేమ, కొలతలేని ప్రేమ, కొలతలేని ఆశీర్వాదం. ఎంత ప్రేమ అంటే సేవకుల కోసం కన్నీళ్లు విరిచి ప్రార్థన చేసే ప్రేమ, సేవకులు దీర్ఘాయుషులుగా ఉండి బలముగా సేవ చేయాలని ప్రేమ, సేవకులకి ఏ అనారోగ్యం రాకూడదని ప్రేమ, సేవకులకి ఆర్థిక పరిస్థితులు ఉండకూడదని యేసయ్య ఇచ్చిన ప్రేమ, సేవకులకు ఏ అనారోగ్యం అంటే హార్ట్ అటాక్ కానీ ఏదో ఒకటి షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఏది అనారోగ్యం, డయాలిసిస్ కానీ వారు ఏం భుజించినా కూడా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా బలంగా సేవ చేయాలని, అది చిన్న సేవకుడైనా సరే, పెద్ద సేవకుడైనా, ఎవరైనా సరే, ఏ డినామినేషన్ అయినా సరే, అంటే సంఘాలు పేర్లు వేరే వేరే ఉండొచ్చు, వేరే వేరే డినామినేషన్స్కి చెందిన వారు అయి ఉండొచ్చు, అది ప్రశ్న కాదు. సేవకుడు, సేవకురాళ్ళు, సేవకు సహకరించే వాళ్ళు దేవుని ఆత్మ కలిగి నడిపించబడేవారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. కాబట్టి అందరి కొరకు ప్రార్థన చేసే ఆత్మ దేవుడు నాకు దయచేశాడు. ఎప్పుడు విజ్ఞాపన చేసే ఆదివారపు ఆరాధనలు బాగా జరగాలి ప్రభా, ఆత్మలు, కొత్త ఆత్మలు సంఘంలోకి రావాలి, సేవకులు అగ్ని అభిషేకంతో నింపబడి బలమైన సేవ చేయాలి, సేవకులకి సంఘాలు కట్టబడాలి, సేవకులకి గృహాలు ఇవ్వాలి యేసయ్య, సేవకులకి కార్లు ఇవ్వాలి, సేవకులకి 2 వీలర్లు ఇవ్వాలి, సేవకులు సైకిల్లో కొంతమంది ఏదీ లేదు సైకిల్ అన్నా వెళ్తూ ఉంటారు, సైకిల్ ఇవ్వాలి. వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఉండకూడదు, సేవకులకు అప్పులు ఉండకూడదు, విశ్వాసులకు కూడా అప్పులు, కష్టాలు, కన్నీళ్ళు ఉండకూడదని విజ్ఞాపన చేసే ఆత్మను దేవుడు బలంగా దయచేశాడు. అది నిజంగా ఆత్మ ఎప్పుడు వస్తుందంటే, యేసుక్రీస్తుని ఎవరైతే అధికంగా ప్రేమిస్తారో, క్రీస్తు యేసు వైపు చూసి హోలీ స్పిరిట్ గాడ్ అంటే పరిశుద్ధాత్మలో నడిపించబడతారో అప్పుడు ఆత్మ దిగుతుందండి. అలాంటి మనస్సు కావాలంటే క్రీస్తును మనం అధికంగా వెంబడిస్తూ ప్రేమిస్తున్నప్పుడు అలాంటి మనసు యేసయ్య దయచేస్తాడు. మరి బీదులకి హెల్ప్ చేయడానికి దేవుని ఎప్పుడు అడుగుతూ ఉంటా, లేని వారికి ఇవ్వాలి. నా చాలా వస్త్రాలన్నీ కూడా, డ్రెస్సులు, నైటీలు అన్నీ కూడా కూడబెట్టి అనాథాశ్రమాలకి ఇచ్చేస్తూ ఉంటా. కొద్దిగా అంత పాతది అవ్వదు, కొద్దిగా కొన్ని రోజులు 1 year వేసుకుంటే ఇంక ఇచ్చేస్తూ ఉంటా, మళ్ళీ వేరే కొనుక్కుంటూ ఉంటా. దేవుడిని అడుగుతూ ఉంటా, దేవుడు ఇస్తాడు. అలాగే ఇవ్వడానికి ఇక్కడ నుంచి నేను ఒక సేవకుడికి హైదరాబాద్ సిటీలో సెక్యూరిటీ పని చేసుకుంటా సేవ చేస్తున్నాడు ఒక సేవకుడు. ఆయనకి 4 టీ-షర్ట్లు మా హస్బెండ్ది ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి భద్రంగా కవర్లో ప్యాక్ చేసి తీసుకెళ్ళి అక్కడ ఎల్బీ స్టేడియం మీటింగ్లో తను ఫోన్ చేసి రమ్మని చెప్పి నా పక్కలో కూర్చొని మాట్లాడుతూ ఇంకా బట్టలన్నీ ఇచ్చానన్నమాట. అలాగ దేవుడు ఇవ్వడానికి ఆ హృదయం దయచేస్తాడు. చాలామంది సేవకులకి బట్టలు ఇస్తూ ఉంటా, మంచి హృదయంతో ఏదో నా వల్ల అయింది, నాకు కలిగిన దాంట్లో నేను బీదిలో సేవకులకి కానుకలు ఇస్తూ ఉంటా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అలాగే రేపు మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ 4కే స్టార్ట్ అయిపోతుంది. చాలా సంఘాల్లో కొంత 5కి అట్లా స్టార్ట్ అవుతూ ఉంటాయి. స్టార్ట్ అయ్యి నైట్ 10 వరకు జరుగుతూ ఉంటాయి ప్రార్థనలు. 4 స్టార్ట్ అయ్యి 10 వరకు జరిగే ప్రార్థనలన్నిటినీ కూడా దేవుడు ఆలకించి
అలాగే చేసునుగాక. యేసయ్య ఆలకించి ప్రార్థనలు విని అభిషేకంతో, అగ్ని అభిషేకంతో బలంగా ప్రతి సేవకుడు వాడబడాలని, మ్యూజిక్ చేసేవారు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, సపోర్టింగ్ చేసే సేవకులు, సపోర్టింగ్ చేసే విశ్వాసులు అందరూ కూడా నజరేయుడని యేసు నామములో అభిషేకించబడి బలంగా సేవలో వాడబడులాగా ప్రార్థనా పరులు సంఘాల్లో లేవనెత్తమని పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్క సంఘాన్ని నువ్వు అభిషేకించి వాడుకోమని నడుచున్నా. ఈ రోజుల్లో మనం ఏం అడగాలంటే, దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏమంటే, పాటలు పాడేవారు అభిషేకించబడాలి, వాయిద్యాల వాయించే వాళ్ళు అభిషేకించబడాలి, సేవకులు అభిషేకించబడాలి, స్త్రీలు అభిషేకించబడాలి, పురుషులు అభిషేకించబడాలి. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలంటే మనలో ఉన్న గర్వం, అహంకారం, మనలో ఉన్న ఆ దీనత్వం లేని గుణం తీసివేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు, నేను చెప్పాను ఇందాకే, ఆయన సున్నితస్తుడు, ఆయన సెన్సిటివ్ పర్సన్. పరిశుద్ధాత్ముడిని ఆయన మనంలోకి రాణించుకోవాలి అంటే మనలో ఉన్నది ఏది దేవునికి ఇష్టకరం అయినది కాదో, దేవునికి నచ్చని కార్యాలు ఏమున్నాయో తీసివేసినప్పుడు దేవుడు మన హృదయంలోకి వచ్చి హోలీ స్పిరిట్ గాడ్ పనిచేస్తాడు. కాబట్టి నేను రక్షణకు వచ్చిన కొత్తలో చిత్తూరులో ఒక సంఘానికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ అభిషేకంతో మాట్లాడుతూ ఉంటే చూసి నేను అడిగాను అనమాట, హోలీ స్పిరిట్ గాడ్, యేసయ్య నా మీదకి బలంగా దిగిరాని కన్నీళ్ళతో అడిగి ఒక పాటల పుస్తకం మొత్తం కన్నీళ్ళే అండి. అది ఇప్పుడు కూడా పెట్టుకున్నా నేను. ఒక్కొక్క పేజీ నా కన్నీళ్ళే. హోలీ స్పిరిట్ గాడ్, నువ్వు నాకు కావాలి. నేను మారాలంటే నేను నీతో కూడా ఉండాలి అంటే నాకు హోలీ స్పిరిట్ గాడ్ కావాలి. నేను సాతాన్ని జయించాలంటే నువ్వు నాకు కావాలేస్తే అని అడిగినప్పుడు అస్సలు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. రోజు నన్ను ఏం చేశాడంటే, అది ఆల్ నైట్ ప్రేయర్ అండి, అమావాస్య ఆల్ నైట్ ప్రేయరు. 2 గంటల టైంలో పరలోకం నుంచి అగ్ని అట్లే నా మీద కుమ్మరించబడి హోలీ స్పిరిట్ వాడు అగ్ని అభిషేకంతో నింపాడు నన్ను. ఎలాగంటే ఇలా కొట్టుకొని నా చేతులు మొత్తం కూడా కాయలు కాచినట్లయిపోయి నల్లగా కమిలిపోయి చేలంతా ఊదిపోయి 3 days పెయిన్స్. అప్పుడు తెలియలేదు నాకు, తర్వాత అది తెలిసిందనమాట. పెయిన్స్ ఇలా పట్టుకొని అద్మి ప్రేయర్ చేస్తా అలాగ వెళ్ళిపోయిందనమాట. అలాగే ఆ అభిషేకం కోల్పోయానేమోనో అని చెప్పి ఒక బాధ ఉండేది నాకు, కోల్పోయాను ఏమో అని. ఆ తర్వాత అదే అభిషేకం, మొదట పొందుకున్న అభిషేకం మళ్ళీ నా మీద దిగాలని చెప్పి ఎల్బీ స్టేడియంలో క్రిష్ గారు వచ్చినప్పుడు హైదరాబాద్ సిటీలో ప్రార్థన చేస్తూ ఉంటే అదే అభిషేకం దిగిందండి, అగ్ని దిగింది. అలా కొట్టుకొని ప్రజలంతా వెనక ముందర మొత్తం నన్నే చూస్తున్నారు. నేను అసలు ఎవరిని పట్టించుకోను. అభిషేకం వచ్చినప్పుడు, నేను భాషల్లో మాట్లాడినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మనుషుల్ని చూడను, పట్టించుకున్న. నన్ను డిస్టర్బ్ చేస్తే నాకు నచ్చదు. నాకు ప్రేయర్లో కానీ డిస్టర్బెన్స్ నాకు నచ్చదు అనమాట. కాబట్టి భయంకరంగా మాట్లాడి దేవుడు అలాంటి అభిషేకం మళ్ళీ కుమరించాడు. కాబట్టి అభిషేకం చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి హోలీ స్పిరిట్ గాడ్ని, దేవా నువ్వు దిగిరమ్మయ్యా, ఈ ప్రార్థనలో దిగిరమ్మయ్యా, చూస్తున్న బిడ్డల్ని తాకుమయ్యా. చర్చలు కట్టబడిలాగా నా చర్చి కూడా ప్రభా, జిగినిలో చర్చి కట్టబడిలాగా, అందేవనల్లిలో వసూరు పక్కలో అందేవనల్లిలో చర్చి కట్టబడులాగా అయ్యా తండ్రి పరిశుద్ధాత్ముడా, చిత్తూరు పక్కలో వేల్కూరు గ్రామంలో చర్చి కట్టబడులాగా సహాయం చేయ ప్రభా.
పరిశుద్ధాత్ముడా సహాయం చేయి ప్రభువా. అన్ని జనులను రక్షణలోకి నడిపించుటకు నన్ను వాడుకో. నా భర్త ఇమానువేల్ని వాడుకో. నా కుమారుని థామస్ పాల్ని వాడుకోయా. పరిశుద్ధాత్ముడా నువ్వు ఇచ్చినావు అభిషేకం, ముగ్గురికి ఇచ్చినావు, బలంగా ఇచ్చినావు ప్రభువా. స్వస్థత వరం, ప్రవచన వరం, విమోచన వరం, గ్రహించే వరం, ఆత్మవరం, వాక్యవరం, అన్నీ 9 వరాలతో ఫలాలతో నింపినావు ప్రభువా. మమ్మలను వాడుకో యేసయ్యా. ఎన్ని రోజులు ఇంకా ఇంట్లో నడిపించాలి ప్రభువా. ఒక విశ్వాస ఇంట్లో నడిపిస్తున్న కెంగేరి ఉప్పునగర్ లోపల రామచంద్ర అనే ఒక విలేజ్ లాగుంటుంది. ఆ ప్రాంతంలో ఒక విశ్వాస ఇంట్లో తిమ్మప్ప ఇంట్లో నడిపిస్తున్నా ప్రభా. ఇంకెన్ని రోజులు ప్రభా. పరిశుద్ధాత్ముడా 2011 నుంచి నడిపిస్తున్నా. 15 సంవత్సరాలు అయిపోతుంది ప్రభా. ఈ డిసెంబర్కి పరిశుద్ధాత్ముడా నువ్వు సంఘం కట్టించు ప్రభా. నువ్వు ద్వారాలు తెరవని ప్రభా. అనేక ఫాన్సర్స్ లేవనెత్తు ప్రభా. యేసయ్యా నా భర్త హృదయాన్ని మార్చి కట్టించులాగా కార్యం జరిగించు ప్రభా. ఆ ధననిధి ఉంచి ఉన్న ధననిధి నీ రాజ్యంలోకి తండ్రి, నీ రాజ్యాన్ని కట్టడానికి ఇమానువేలు ఉపయోగించాలి ప్రభా. దశంభాగాలు ఇచ్చి మంచి కానుకలు ఇచ్చి ఇమానువేలు నేను ఘనపరచాలి ప్రభా. అలాగ కార్యం జరిగించు. నాకు థామస్ పాల్కి హాస్పిటల్కి లేకపోతే ఏది మాకు అవసరతలు అక్కర్లుందో అన్నీ చూసుకోవాలి. గొనుగుడు సనుగుడు వదిలిపెట్టాలి ప్రభా. అదే ఇమానువేలు ప్రభా. యేసు నామంలో ఆ గొనుగుడు సనుగుడు దెయ్యం నరకానికి పోనుగాక. ధారాళంగా మాకు ఖర్చు పెట్టి అన్నీ తీసిచ్చాలి ప్రభా. యేసు నామంలో పరిశుద్ధాత్మ దేవా. అలాగే రెంట్ కూడా ఎక్కువ 750 ఎక్కువ ఇవ్వమంటున్నారు ప్రభా. అది కూడా నీ తండ్రి నువ్వే తండ్రి సహాయం చేయి. అలాగే నెలకి 9,000 థామస్ పాల్కి ఫీజు కట్టాలి స్కూల్లో ప్రభా. అది కూడా నువ్వు సహాయం చేయి. అన్ని రకాలుగా తండ్రి బిజినెస్ డల్గా ఉంది. బిజినెస్ని అభివృద్ధిపరచు. బిజినెస్ని ఆశీర్వదించు, దీవించు. కొత్త పనివారు బిజినెస్లో వచ్చుటకు సహాయం చేయి. నమ్మకమైన పనివారు, దొంగతనం చేయకుండా యథార్థంగా నీతిగా నిజాయితీగా పనిచేసేవారు అయ్యా ఆ స్టోర్లో లేవనెత్తు ప్రభా. ఆ గోడౌన్లో ఉన్న స్టాకు, అంగట్లో ఉన్న స్టాక్ అంతా ఖాళీ అవ్వలాగా సహాయం చేయి ప్రభా. అద్భుతం చేయి. స్టాక్ ఎక్కువ తీయకుండా పరిశుద్ధాత్ముడా ధనాన్ని వచ్చినవి ఎలా ఉపయోగించాలని జ్ఞానం, బుద్ధి, తెలివి ఇమానువేలకు దయచేయి ప్రభా. థామస్ పాల్ కూడా చదువులో బాగా రాయిలాగా జ్ఞానంతో నింపబడాలి ప్రభా. సాలమోన్ కంటే అధికమైన జ్ఞానం, బుద్ధి, తెలివి దయచేయమని అడుగుతున్నా. పరిశుద్ధాత్ముడా నువ్వు దిగురమ్మయ్యా. దావీదు తండ్రికి ఇచ్చిన అభిషేకం దయచే ప్రభా. యా యోసేపు వలె పరిశుద్ధతను దయచే ప్రభా. దానియేలు వలె ప్రార్థనాత్మ దయచే ప్రభా. ఎస్తరు వలె తండ్రి యా రాజ్యాలను పరిపాలించే అధికారం దయచే ప్రభా. యేసు నామములో రూతు వలె కుటుంబాన్ని కట్టే అభిషేకం దయచే ప్రభా. పరిశుద్ధాత్మదేవా యేసు నామంలో ప్రభా. రికా రాకా బాబా సామ్యాల అభిషేకం దయచే ప్రభా. రికా బ్రాక్రాబా అన్నావలే ప్రార్థిస్తుండగా మేము గర్భం ఎఫేదా గర్భాలు తెరవబడాలి ప్రభా. ఆర్థిక పరిస్థితులు కొట్టివేయబడాలి. అప్పులన్నీ తీర్చివేయబడాలి. శాలరీ ఇంక్రీజ్మెంట్ అవ్వాలి ప్రభా. వ్యాపారాలు దీవించబడాలి ప్రభా. అయ్యా తండ్రి ఎవరెవరికి ఏ అక్కర్లో అవసరతలు ఉందో అన్నీ యేసు నామములో ఫిలిప్పీ 4:19 ప్రకారం యేసుక్రీస్తు మహదేశ్వరుని తెచ్చిన తీర్చబడాలి. అయ్యా లోన్లు కావాల్సిన వారికి లోన్లు కలగాలి ప్రభా. గోల్డ్ లోన్స్ అంతా క్లియర్ అయిపోయి గోల్డ్ విడిపించబడాలి ప్రభా. సొంత ఇంటినిచ్చి ఆశీర్వదించయ్యా. సొంత సంఘాలనిచ్చి ఆశీర్వదించయ్యా. యేసు నామంలో సేవకులకి కావలసిన ప్రతి అవసరతల అక్కర్లు తీర్చమని అడుగుతున్నా ప్రభా. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా లయమైపోనుగాక. సేవకులకి సంతోషం, సమాధానం, బలం, శక్తి అయ్యా. హాస్పిటల్లో ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక. యేసు నామంలో కలుగునుగాక. అయ్యా కుంటివారు లేవనెత్తు. గుడ్డివారి కన్ను చూపును దయచేయి అయ్యా. మూగవారికి మాటను దయచేయి.
అంగహీనులు గంతులు వేయలాగా థామస్ పాల్ కూడా ఇక్కడ మోకాలు దగ్గర కండ పెరిగిందన్నారు ప్రభా. ఆ కండ నార్మల్ లెవెల్కి రావాలి. థామస్ పాల్ కండ నార్మల్ లెవెల్, 2 కాళ్ళు నార్మల్ లెవెల్కి వచ్చి అడుగు కిందకి పెట్టి ప్రభా, బాగా కిందకి పెట్టి కాలు కిందికి భూమి మీద కానిచ్చి నడుచులాగా నువ్వు కృప చూపించయ్యా. నీ అగ్ని అభిషేకంతో నింపమని అడుగుచున్నా ప్రభా. ఇమానువేల్ ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి బలమైన నీ సేవ చేయలాగా కృప చూపించు ప్రభా. దయ చూపించు. మా కుటుంబాన్ని నీ చేతిగా అప్పగిస్తున్నా, మా సంఘాలనంతా నీ చేతికి అప్పగిస్తున్నా. నువ్వు ఆశీర్వదించి దీవించు ప్రభా. ప్రతి సేవకుని అభిషేకించి అగ్ని అభిషేకంతో నింపి ఆరాధనలు నింపి బలముగా వాడుకో ప్రభా. పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరలా రప్పించు ప్రభా. ఏదైతే తండ్రి నేను ప్రవచిస్తున్నా, నీ ఆశీర్వాదాలు ఎవ్వడు దొంగలించలేదు. నీ ఆశీర్వాదాలు నీ తల మీదకి వచ్చునుగాక. నీ దీవెనలు నీ మీదకి వచ్చునుగాక. ఏది నీది బంధించబడి ఉన్నదో అది విప్పబడునుగాక. భూమి మీద నీది ఏది బంధించారో అదన్నీ విప్పబడి పరలోకమందది భూమి మీద పరలోకమందు తెరవబడి నీ ఆశీర్వాదాలు సేవకురాలా విశ్వాసిని కలుగునుగాక. 100 అంతలు కాదు, 1000 అంతలు కాదు, కొలతలేని ఆశీర్వాదాలు, కొలతలేని అభిషేకంతో యేసయ్య నింపునుగాక. పరిశుద్ధాత్మదేవా, రికా బ్రాకా బ్రా రేక్లే బ్రేక్లే బ్రా షక్రా బ్రిక్లా బ్రాబా రేక్రా బ్రోక్లో బ్రో షెక్రా బ్రిక్లా బ్రోహో రీ బ్రాక్రా బ్రా రేక్లే బ్రాబో రేబ్లా క్రోబో రేక్లా బ్రాక్రా బ్రా షెక్రే బ్రిక్లా బ్రాబా రా బ్రా బ్రా బ్లాబా షా బ్రా బ్రాబా. ఆరాధనలన్నీ ఆశీర్వదించయ్య. రేపు జరగబోయే మినిస్ట్రీస్ని, రేపు జరగబోయే సండే బ్లెస్సింగ్ సండేని, పునరుద్ధాన శక్తిగల ఆరాధన, క్రిస్మస్ పండుగలలో తండ్రి మీటింగ్స్ జరుగుతుండగా, సెమీ క్రిస్మస్ అయ్యా తండ్రి పండుగలు జరుగుతుండగా, ఆరాధనలు క్రిస్మస్ ఆరాధనలు జరుగుతుండగా నీ అభిషేకంతో నింపయ్యా. రిక్లా బ్రాబా బాబా షాక్రా బ్రీకా బ్రూబా రేక్లే బ్రాబా షాక్రా బ్రీక్రాబా రిక్రా బ్రాబా బాబా రేక్లే బ్రోబో షేక్రే బ్రీకా రిక్లా బ్రాబో బ్రో షేక్రే బ్రీక్రా బ్రో బ్రో రేక్లా బ్రా బ్రో క్రో బ్రో షేక్రే బ్రీక్లా బ్రోబో రేక్లే బ్రీబ్రా బ్రో బ్రో షా బ్రూ క్లా బ్రా బ్రా బ్రో రీబ్లా బ్రా బ్రో షా బ్రో లే బ్రేక్రే బ్రేక్లే బ్రో రేక్లే బ్రా బ్రా రేక్లే బ్రీబ్రా బాబా షా బ్రీ క్లో బ్రో క్రో బ్రో రేక్లీ బ్రాక్రా బ్రా బ్రా రిక్లా బ్రాబా. అన్ని మండలో ఉన్న దుష్ట ఆత్మలు బంధిస్తున్నా, మాంత్రిక శక్తులు బంధిస్తున్నా, మంత్రతంత్ర శక్తులు బంధిస్తున్నా, అంధకార ఆత్మలు బంధిస్తున్నా, శుద్ర ఆత్మలు బంధిస్తున్నా, సేవకు వ్యతిరేకంగా లేస్తున్న దెయ్యాలు, కుటుంబానికి వ్యతిరేకంగా లేస్తున్న దెయ్యాలు, కుటుంబాన్ని చెల్లా చెదురు చేస్తున్న దెయ్యాలు, దెయ్యపు ఆత్మలు, గొడవలు పెట్టే ఆత్మలు, తిట్టుకునే ఆత్మలు, అపవిత్ర ఆత్మలు, దుష్ట శక్తులు నరకాగ్నిను కాల్చివేస్తున్నా ప్రభు. ఏసు రక్తం ద్వారా విడుదల వచ్చునుగాక. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యాలు జరుగునుగాక. అగ్ని అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాక ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, నువ్వు దిగిరమ్మయ్యా. నీ కార్యాలు ఘనమైనవి, స్థిరమైనవి, బలమైనది, శక్తివంతమైనది జరుగులాగా ప్రభా. రేఖా ప్రాక్రా ప్రా రేక్లే ప్రే ప్రా ప్రా రీక్రా దానియల్ బ్రదర్ని ముట్టండి ప్రభా. ముట్టండి తండ్రి. వారు చేస్తున్న తండ్రి పరీక్షని వారు చేస్తున్న కుటుంబంలో కూడా తండ్రి అభిషేకంతో నింపండి ప్రేమ. శీక్రా బ్రాక్లా బ్రాబా రేక్లే బ్రేక్లే బ్రీ రేక్లు బ్రా బ్రుక్రాబా రే బ్రో బ్రో షే బ్రాక్రాబా రీక్లే బ్రే రో బ్రిక్లా బ్రా రా బ్లకరబా షబరబ రిబరబ రికా బ్రోకో బ్రో లే బ్రేక్రా బ్రో రా బ్రో బ్రో రే బ్లో బ్రో. కొలతలేని అభిషేకం రిక్లా బ్రో బ్రా షాబ్రా బ్రా బ్రా రిక. నూతన బలం, నూతన శక్తి, నూతన ఆశీర్వాదాలు, నూతన అభిషేకం అన్నీ నూతనంగా కలుగునుగాక. ఏసునామంలో కలుగునుగాక. రా బ్రాబా వరాలతో నింపయ్యా, ఫలాలతో నింపయ్యా. రేక్లే బ్రేక్రా బ్రాబా. అయ్యా మేము వెళ్ళి కాలు పెట్టిన చోట అద్భుతాలు, మేము చేతులుంచిగా అద్భుతాలు అయ్యా అభిషేకించయ్యా. అభిషేకం తల నుంచి అలిక్కాల వరకు అభిషేకించయ్యా, అభిషేకించేసయ్యా. ప్రతి అవయాన్ని అభిషేకించయ్యా. మేము వెళ్ళిన చోటంతా నీ ఆత్మ అభిషేకం దిగాలి ప్రభా. రాకా ప్టా షాప్రా క్లోప్రో రేక్లే ప్రే బ్రూబ్రా క్లాబా క్రాబా మాషే
Maraka briket po riklabose habrakasikato marakli praba shabrikanda mabrikanto rekle brahan robrihe habrohoti lebre rubrahatara shabrahenta labara raba shabraba ribaraba libaraba sharaka maraka rekte ప్రేక్రే చూస్తున్న బిడ్డలు చూడబోతున్న బిడ్డలు గ్రూప్స్ ద్వారా చూస్తున్న బిడ్డలు అయ్యా బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నా, ఫైర్ రిలీజ్ చేస్తున్నా. నీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించి ప్రభా. రైకా బాబా దీర్ఘాయుష్ను బలాన్ని శక్తిని దయచే ప్రభా. రేపటి దినాన అందరి సేవకులు బలంగా వాడుకుని ప్రభా నీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించి ప్రభా. అన్ని స్పిరిట్స్ని బంధిస్తున్నా అయ్యా, దురాత్మను బంధిస్తున్నా, చీకటి దెయ్యాలను బంధిస్తున్నా ప్రభా. ఇక కృంగదీసే దెయ్యాలు, ఏడిపించే దెయ్యాలు, కుటుంబాలను పాడు చేసే, సంఘాలను పాడు చేసే దెయ్యపు శక్తుల్ని బంధిస్తున్నా. సంఘాలు కట్టబడును గాక, కొత్త ఆత్మలతో పోగొట్టుకున్న ఆత్మలతో నింపబడి బలమైన సేవ జరుగును గాక. రేక్లే ప్రభ ప్రతి డునామీస్ని ప్రభ, ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుని నీ చేతికి అప్పగిస్తున్న ప్రభ. నువ్వే తండ్రి కాచి కాపాడి విడుదల సమాధానాన్ని ఇచ్చి సమృద్ధిని దయచేసి ప్రభా కాపుదలనిచ్చి అభిషేకంతో నింపి వాడుకోమని అడుగుచున్నా ప్రభ. అయ్యా అయ్యా నీవే దీవించి ఆశీర్వదించి నడిపించు ప్రభ. రిక్లా ప్రభ రేక్లే ప్రభ షాక్రా ప్రభ రేబ్రా ప్రో ప్రో ప్లో షక్రో బ్లిక్రాబా రేక్లే ప్రభ షాబ్రి కబో బ్రిక మా బ్రాతోలిబా రిక్లే బహాంతో రబా షబా రిబా హత రే లేహరే లేరే బ్రా రికా బాబా. మాట పలికితే కూడా కార్యాలు జరిగిపోతున్నాయి. దేవుని ఆత్మ సంచరిస్తున్నది. ప్రవచనాలు నెరవేరబడుతున్నాయి. పలికినవన్నీ నెరవేరబడుతున్నాయి. ఏ సంఘంలో నేను ఏది పలుకుతున్నాను, ఏది మాట్లాడుచున్నాను, అదన్నీ దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. బలమైన సేవలో వాడుకున్నాను. విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా నీ అభిషేకంతో నింపి బలముగా వాడుకోమని, అన్ని కార్యాలు జయము కలుగును గాక. ప్రతి స్పిరిట్ కాబట్టిందనేమో ప్రతి దురాత్మ విడిచిపోను గాక. ఇంకా సంఘానికి రాని వారందరూ కూడా రేపు దినాన్ని వచ్చి పరిశుద్ధాత్ముడా మంచి కానుకలు, దశంభాగాలు సన్నిధానికి తెచ్చి ఇవులాగా గొప్ప కార్యం జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో, శక్తి కలిగిన యేసయ్య నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మరొకము. యేసుక్రీస్తు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకి అనంత నాశనం కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. God bless you, all of you. See you next live in the mighty name of Jesus. Amen. यीशु मसीह आपका ब्लेस करेगा. यीशु मसीह आपका हीलिंग करेगा. यीशु मसीह आपका क्या चाहिए आपका पूरा दिएगा. यीशु मसीह आपका ब्लेसिंग और आपका चर्चेस में बहुत आत्मी के लिए जीसस मिराकल करेगा. यीशु मसीह नाम से प्रार्थना करूं. आमीन. हालेलुया. थैंक यू लॉर्ड.